మన భారత్ న్యోమా ఎయిర్ బేస్ ఒకటి తయారు చేసింది. లద్దాఖ్ దగ్గరలో ఉంది. అండ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్‌కి జస్ట్ 27-30 కిలోమీటర్ల మధ్యలోనే ఉంది ఈ ఎయిర్ బేస్. ఇది 13,700 ఫీట్ హై ఆల్టిట్యూడ్‌లో ఉంది. ఇది వరల్డ్స్ హైయెస్ట్ ఆల్టిట్యూడ్‌లో ఇది ఉంది అనేది భారత్ చెప్తోంది. అండ్ ముఖ్యంగా స్ట్రాటజికల్‌గా మన మిలిటరీ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇది. సో, ఏమిటి ఈ న్యోమా ఎయిర్ బేస్ అనేది ఎంత స్ట్రాటజికల్‌గా మనం వెళ్తున్నామని అర్థం చేసుకోవాలి. లద్దాఖ్ దగ్గరలో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గరలో జస్ట్ 27 కిలోమీటర్స్ పక్కనే మనకు. సో, ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? మన జమ్మూ కాశ్మీర్ మ్యాప్ చూస్తే అండి, ఓకే. లడాక్ సైడ్‌ని మనకి ఈస్టర్న్ షోల్డర్ ఏదైతే ఉందో, అక్కడి నుంచి మానస్ సరోవర్ నుంచి ఉద్భవించిన సింధు నది హ్మ్. భారతదేశంలో ప్రవేశిస్తుంది. అక్కడ ఒక చిన్న టౌన్ ఉందండి. ఒక స్మాల్ టౌన్. అంటే ఆ ఏరియాస్‌లో అది టౌన్ కింద లెక్క. మన సైడ్ అయితే బహుశా పెద్ద విలేజ్ అనుకోవచ్చు. ఓకే. దెమ్‌చౌక్ అంటారు. దెమ్‌చౌక్. ఆ! అక్కడి నుంచి ఆ సింధు నది మన ఇండియాలో ప్రవేశిస్తుంది. హ్మ్. కొంచెం దక్షిణాన్ని హిమాచల్ ప్రదేశ్ బోర్డర్ ఉంటుంది. హ్మ్. అక్కడ ఎప్పుడు మనం గంధర్వులు, కిన్నెరులు అని మాట్లాడుకునే విధంగా సంవత్సరంలో 6 నెలలు కట్ ఆఫ్ అయిపోయే విధంగా ట్రైబ్స్ ఉంటారు. హ్మ్. అది కూడా చాలా రిమోట్ ఏరియా. హ్మ్. ఇంకా పైకొస్తే ఈ సింధు నది పైకొస్తే దక్షిణాన్ని ఒక చిన్న చెరువు ఉందండి. పెద్ద సరస్సు ఉంది. హ్మ్. అక్కడే మన బ బ తెల్ల హంసలు దొరుకుతాయి. హ్మ్. తెల్ల హంసలు కనిపిస్తాయి ఫస్ట్ టైమ్. అక్కడ కొంచెం పాపులేషన్ ఉంది. అక్కడే ఒరిజినల్ షాల్ కూడా తయారవుతుంది. ఓకే. ఒరిజినల్ ప్యూర్ షాతూష్ అన్నది కొన్ని లక్షల మీద ఉంటుంది. మిగతాయన్నీ వేరియస్ అంటే లుక్ అలైక్ ప్రొడక్ట్స్ లేకపోతే దగ్గరలో ఉన్న ప్రొడక్ట్స్. కానీ ప్యూర్ షాతూష్ షావులు మాత్రం అక్కడి నుంచి అక్కడే తయారవుతుంది హ్యాండ్ ఓవర్. హ్మ్. దానికి ఈ సింధు నది పైన ఫ్లాట్ పెంగాంగ్ సో లేక్ ఎక్కడైతే చైనా వాళ్ళు మాక్సిమం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, హ్మ్. సగం పైగా వాళ్ళ చేతుల్లో ఉందో, అక్కడ మధ్యలో ఫ్లాట్ ప్లెయిన్ 13,200 పైనుంచి 14,000 వరకు ఫ్లాట్ ప్లెయిన్ ఉంటుందండి. హ్మ్. గ్రావెల్ తప్పితే ఏముండదు. అంటే జనరల్‌గా విమానాలు మన సి-130 అమెరికా నుంచి తెచ్చింది. హ్మ్. తర్వాత ఐఎల్-76 పెద్ద ఎయిర్ లిఫ్టర్ రష్యా నుంచి తెచ్చింది. అలాగే స్మాల్ లిఫ్టర్స్ అంటే సి-17 అమెరికా నుంచి తీసుకొచ్చింది. రష్యా నుంచి తీసుకొచ్చిన ఏఎన్-32 హ్మ్. ఈ విమానాలు అక్కడ డైరెక్ట్‌గా దిగిపోతాయి. ఓకే. అంటే కొండల మధ్యలో ఉండడం అనేది అక్కడ కాస్త ఇబ్బంది. ఆ! ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. దాని తర్వాత లే ఒకటుందండి. హ్మ్. అలాగే సయాచిన్ గ్లేషియర్‌కి దక్షిణాన ఒక ఎయిర్ ఫీల్డ్ ఉంది. అది కమర్షియల్ దానికి ఓపెన్ చేశారు కొన్ని సంవత్సరాల క్రితం. హ్మ్. జెట్ ఎయిర్‌వేస్ ఆ రోజుల్లో ఎగిరేది. ఇప్పుడు ఓహ్! ప్రస్తుతానికి ఏమవుతున్నాయో నేను చెక్ చేయలేదండి. ఓకే. ఓకే. ఈ న్యూమాక్ కూడా కమర్షియల్ ఫ్లైట్స్ మొదలుపెట్టొచ్చు. ఎందుకంటే అక్కడ ఒక రాడార్ స్టేషన్ ఉండడం, సారీ టెలిస్కోప్ స్టేషన్ ఉండడం. హ్మ్. సింధు నది మన ఇండియాలో ఎక్కడైతే అవుతుందో సింధు దర్శనాన్ని లేలో పెట్టారు. అది ఇంకో కొంచెం ముందరకి తీసుకెళ్ళి అక్కడ కూడా దర్శనం టూరిస్ట్ అట్రాక్షన్ చేయొచ్చు. చేయొచ్చు. హ్మ్. మన ఇండియా ఈ సైడ్ నుంచి 24/7 అంటే 365 డేస్ యాక్సెస్ ఉండే విధంగా హ్మ్. మానస్ సరోవర్‌కి ఎప్పటినుంచో వాజ్పేయి గారి టైం నుంచి రూట్ అడుగుతోంది. అవును. వాళ్ళు ఇవ్వట్లేదు. ఆ! ఎందుకంటే ఇక్కడి నుంచి రోడ్డు దెమ్‌చౌక్‌కెళ్ళిపోతుంది. దెమ్‌చౌక్ నుంచి ప్రాపర్ రోడ్ ఉందండి. హ్మ్. అంటే బస్సు ఇక్కడ ఇక్కడ విమానం దిగి మీరు బస్సులో కైలాష్ మానసరోవర్ త్రూఅవుట్ ది ఇయర్ చేరుకోవచ్చు. హ్మ్. నేపాల్ నుంచి ఎలా చేరుకుంటారో, పశ్చిమాన నుంచి నేపాల్ నుంచి అయితే తూర్పు నుంచి వస్తారు. ఇక్కడి నుంచి పశ్చిమాన నుంచి కైలాష్ మానసరోవర్ చేరుకోవచ్చు. సో, మొన్న మనకు చైనా ఇచ్చిన యాక్సెస్ అది ఎక్కడి నుంచి వస్తదండి? మానసరోవర్‌కి. అది మానసరోవర్‌కి ఇచ్చింది ఉత్తరాఖండ్‌లో ఉందండి. ఉత్తరాఖండ్ నుంచి. ఓకే. నేపాల్ బోర్డర్‌లో హ్మ్. ఉత్తరాఖండ్‌లో ఉందది. హ్మ్. అలాగే సిక్కిం నుంచి ఇవ్వాలని చూసారు వాళ్ళు. ఓకే. కానీ అది కూడా తూర్పు అవుతుందండి. హ్మ్. ఈ ఉత్తరాఖండ్‌లోదైతే దక్షిణం నుంచి అప్రోచ్ అవుతుంది. డైరెక్ట్‌గా మానసరోవర్ వెళ్ళిపోతుందది. ఓకే. కానీ అన్ని కొండల మధ్యలో ఇప్పుడు రూట్ తయారు చేయడం జరిగింది. హ్మ్. అయితే మనం స్ట్రాటజిక్ పాలిసీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకొస్తే హ్మ్. 1950స్ లేట్ 50స్‌లో పండిట్ నెహ్రూ గారు ఫార్వర్డ్ డిప్లాయ్‌మెంట్ అన్నది పెట్టారు. హ్మ్. అప్పుడు కృష్ణ మెనన్ గారు డిఫెన్స్ మినిస్టర్. ఆ టైంలో చైనాకి చాలా కోపం తెప్పించిందది. హ్మ్. దాని తర్వాత మనం పాకిస్తాన్ బోర్డర్‌లోను, చైనా బోర్డర్‌లోను ఫార్వర్డ్ డిప్లాయ్‌మెంట్స్ ఎక్కువ చేయలేదు. హ్మ్. బోర్డర్ ఏరియాస్‌లో రోడ్స్ డెవలప్ చేయలేదు. హ్మ్. దానివల్ల మన మిలిటరీ మూవ్‌మెంట్‌కి చాలా కష్టం అవుతుంది. ఇప్పటికి కూడా డెవలప్ చేస్తున్నారు గానీ చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు మనం ఫార్వర్డ్ పాలిసీకి మారాం. హ్మ్. అంటే మనం చాలా ఇనిషియేటివ్ తీసుకొని చేస్తున్నాం. ఓకే.
ఈ 4 ఎయిర్ ఫీల్డ్స్ ఉండడంతో పాటు దౌలత్ బేగి ఓల్డీ ఏదైతే ఇందిరా సబ్సే మనకి ఉత్తరంలో ఉందో అక్కడ కూడా ఒక AN-32 C-17 అమెరికాది చిన్న విమానం ప్రొపెల్లర్ తోటి ఉండేది. అలాగే AN-32 దాని ఈక్వలెంట్ రష్యాది. ఇవి ల్యాండ్ చేయడం, అలాగే ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా ల్యాండ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఈ న్యోమా అనేది ఎన్నోది అవుతుంది సార్ మనకి ఇప్పుడు దౌలత్ బేగ్ ఓల్డీ ఫోర్త్ అవుతుందండి. ఫోర్త్ అవుతుంది. ఇది ప్రాపర్ గా ఏటీసీ పెట్టారంటున్నారు. దౌలత్ బేగ్ ఓల్డీలో ఏంటంటే రిస్క్ తీసుకుని గుర్తులు లేకుండా ల్యాండ్ అయిపోయారు. ఓకే. సో ఇది ఫోర్త్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మనకి కార్గిల్ సైడ్ కి ఇటు చైనీస్ సైడ్ కి కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. అలాగే గిల్గిట్ స్కడ్ వరకు కూడా మనం ఆపరేట్ చేయొచ్చు. సో ముఖ్యంగా మనం ఇటు ఈ 27 కిలోమీటర్స్ దగ్గరలో అని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటున్నాం కదా. సో స్ట్రాటజికల్ గా ఆలోచించినప్పుడు ఇది మనము నిజంగానే స్ట్రాటజికల్ గా వెళ్తున్నట్టుగా ఉంటుందా చైనా వాళ్ళకి చూస్తే ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎగ్జాక్ట్లీ. కాకపోతే చైనా వాళ్ళు పెద్ద అనలేరు. ఎందుకంటే వాళ్ళు కూడా అటువంటి ఫార్వర్డ్ డిప్లాయ్మెంట్స్ ఎయిర్ ఫీల్డ్స్ మొదలు పెట్టారు. తర్వాత వాళ్ళు ఫార్వర్డ్ విలేజెస్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మనం ఇంకా ఫార్వర్డ్ విలేజెస్ కాన్సెప్ట్ ఇంకా వెళ్ళలేదు. ఎందుకంటే అక్కడ కరెంట్ ఎలక్ట్రిసిటీ పవర్ జనరేషన్ ఒకటి పెద్ద ప్రాబ్లం. మొత్తం అంతా డీజిల్ మీద ఆధారపడతారు ప్రస్తుతానికి. అన్లెస్ వి కమ్ అప్ విత్ సంథింగ్ ఎల్స్. ఓకే. ఏ హైడ్రోజన్ తోటో ఏదోటి పెట్టాలి అప్పుడు. ప్రస్తుతానికి మాత్రం డీజిల్ జనరేటర్స్ ఆపరేట్ చేస్తారు. అది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి ఒక ఎయిర్ ఫీల్డ్ పోయినా గానీ, ఒకవేళ ఇన్ఆపరేటివ్ అయిపోయినా గానీ, ఇది 4 కార్గిల్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ సాయచిన్ గ్లేషియర్ లో దక్షిణాన్ని ఉన్నది అవుతుంది. ఇది న్యోమా ఎప్పుడు పనిచేస్తాయి. ఆల్టర్నేటివ్ కూడా మనకు దొరుకుతుంది.